నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రామకృష్ణ గారు చెప్పండి, ఏమిటి మీకేమనిపిస్తుంది ఒక ప్రతిపక్ష పార్టీగా, జాతీయ పార్టీగా అసలు ఈ ధోరణి కానీ, ఇవన్నీ ఈ కరెంట్ ఛార్జీలు పెంచడం కానీ, అలాగే రీసర్వే అని అసలు మేము చేయమని చెప్పి మళ్ళీ ఇప్పుడు చేయటం కానీ, స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని చెప్పి పిలిపించినటువంటి చంద్రబాబు గారు, లోకేష్ గారు ఇప్పుడు వాళ్లే స్మార్ట్ మీటర్లు పెట్టడం కానీ, ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఎమ్మెల్యే మీద కేసులు పెట్టడం కానీ, ఏమిటి ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో? మీకు అట్లాగే డిబేట్ లో ఉన్న పెద్దలకి, సాక్షి ప్రేక్షకులకి అందరికి నమస్కారం సార్. సార్, అంటే నిన్న నాదెళ్ల మనోహర్ గారు బడ్జెట్ లో నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ బడ్జెట్ గురించి మాట్లాడినప్పుడు అది వినటం జరిగింది. ఆయన సమాధానం ఏం చెప్పదలుచుకున్నారో నాకు అర్థం కాలేదు. కానీ 2025 మార్చికి సంబంధించిన బడ్జెట్ అంటారు. అంటే ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024-25కు సంబంధించిన బడ్జెట్ అక్కడ ప్రవేశపెట్టింది. అంటే నవంబర్ లో ప్రవేశపెట్టారు కాబట్టి వారి మంత్రివర్గానికి కూడా అర్థం కాదు అసలు ఇది ఏ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్, మనం ఎందుకు ప్రవేశపెట్టాం, ఎప్పుడు ప్రవేశపెట్టాం అనేది వాళ్ళకి అర్థం అయినట్లేదు. మార్చి 25కి సంబంధించి అంటే అదేదో నెక్స్ట్ ఇయర్ కి సంబంధించిన బడ్జెట్ అని చెప్పే ఉద్దేశాన్ని, ప్రజల ముందు పెట్టే ఉద్దేశాన్ని వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారు. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టింది 2024-25కు సంబంధించిన అంచనాలు, మీరు ఎంత ఖర్చు పెడతారు అనే దానికి సంబంధించిన బడ్జెట్. దాంట్లో గ్యాస్ సిలిండర్ కు సంబంధించి ఒక గ్యాస్ సిలిండర్ ఇప్పుడున్న ప్రకారం ఇవ్వాలన్నా కూడా మీరు ఇచ్చిన లెక్కలు తగ్గుతున్నాయి, మీరు ఇచ్చిన డబ్బు తగ్గుతుంది అన్నప్పుడు ఆయన ఏదో తప్పించుకునే ఉద్దేశంగా 25 మార్చి అనే దాన్ని ఒక నెట్టేసి ఒక అసత్యాన్ని ప్రజల ముందుకు పెట్టే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ మార్చి వరకు లెక్కేసుకుంటే వీరు ఒక్క సిలిండర్ ఇవ్వబోతున్నారు అని నిన్న మనోహర్ గారు చెప్పిన సమాధానం బట్టి మనకు అర్థమవుతున్నప్పుడు, ఈ గ్యాస్ సిలిండర్ దగ్గరే వీళ్ళు ఫెయిల్ అయిన తర్వాత ఇంకా మనకి మిగతా హామీలు ఏ రకంగా అమలు చేస్తారు అనేది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, లేకపోతే ఎన్డీఏ పక్షం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాల అమలు తీరుపై దేశం మొత్తం బలపం కట్టుకొని తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అది చెప్పింది ఇది చేయలేదు, కాంగ్రెస్ పార్టీ అది చెప్పింది ఇది చేయలేదు. ఉదాహరణకి కర్ణాటకలో 10 కిలోలు రైస్ ఇస్తామని చెప్పాం సార్. 10 కిలోలు రైస్ ఇస్తామన్నప్పుడు అన్నభాగ్య స్కీమ్ కింద 5 కిలోలు రైస్ ఇస్తున్నాం, మిగతా 5 కిలోలు మేము కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంగా మేము కొంటాము, మీరు సివిల్ సప్లైస్ ద్వారా మాకు ఇవ్వండి అంటే రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో సప్లై చేయని పరిస్థితి. నిన్నో మొన్నో మంత్రి సరే ఇస్తామని మళ్ళీ కేంద్ర మంత్రి ఒప్పుకున్నారు, అంటే వాళ్ళకి దెబ్బ తగ్గుతుంది. అక్కడ వాళ్లే విపరీతంగా ధర్నాలు, రాస్తారోకోలు చేయడం జరిగింది. 10 కిలోలు సప్లై చేయట్లేదు, 10 కిలోలు ఏది అని వాళ్లే చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మరి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏ స్కీము అమలు చేయని పరిస్థితుల్లో క్వశ్చన్ చేయాలి కదా ఏపీలో. ఇక మరీ ముఖ్యంగా చూస్తే ఉప ముఖ్యమంత్రి గారు ఇవాళ దేశీయ నాయకుడిగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళి అక్కడున్న కాంగ్రెస్ కూటమి పార్టీలను విమర్శిస్తున్న చూసినప్పుడు, ఇక్కడ ఈ రాష్ట్రంలో మీరేం చేస్తున్నారు, ఇక్కడ ఈ రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఏంటి, సరే గత 5 సంవత్సరాల పరిస్థితి ఏంటి, 15 సంవత్సరాల పరిస్థితి ఏంటి, లెక్కలు పక్కన పెడితే, మీరు ఎక్కువ మేము తక్కువ అనేది పక్కన పెడితే, మీరు వచ్చిన తర్వాత ఇన్ని జరుగుతున్నప్పుడు దానికి మీరు చేస్తున్నది ఏంటి అంటే, పాకిస్తాన్ లో హిందూ సంబంధించి 2 మహిళలకు ఇబ్బంది జరిగింది అనేది ఇవాళ మహారాష్ట్రలో ఆయన చేస్తున్న ప్రచారం. ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు జరుగుతున్న అన్యాయం ఏంటి స్వామి అని ఆయన ప్రశ్నిస్తే, పాకిస్తాన్ మహిళల గురించి కన్సర్న్ వ్యక్తం చేసే పరిస్థితుల్లో మన ఉప ముఖ్యమంత్రి ఉన్న తరుణంలో గమనించండి సార్ ఎంత ద్వంద్వనీతి అంటే, రెండుగా పాకిస్తాన్ ని రెండుగా చీల్చి వారిని నడ్డి విరగొట్టిన ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా మహానుభావురాలు ఉక్కు మహిళ నరేంద్ర మోడీ గారు వెళ్ళి పాకిస్తాన్ లో బిర్యానీలు తినొచ్చిన విషయం తెలియదా, యువర్ ఎక్సలెన్సీ అని ఇమ్రాన్ ఖాన్ కి లెటర్ రాసిన విషయాలు తెలియదా? సో ఒక పక్క నుంచి ఆయన ఏ పార్టీని అయితే భుజానికి వేసుకొని మోస్తున్నాడో వాళ్ళేమో పాకిస్తాన్ కి పూర్తిగా అనుంగు మిత్రులుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈయనేమో ఆ విషయాన్ని తీసుకొచ్చి మన ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏ రకంగా ఆలోచించాలని పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన పాపం ఆయన ఎవరో రాసిచ్చింది చదివి ఉంటారు, ఆయన ఎన్ని ఆలోచించి ఉంటారు, ఆలోచించినా తెలివిగా ఇక్కడ ఏపీ గురించి ఏం చెబుతాడు, ఇన్ని వేల ఇది జరిగినాయి, నేను 30,000 మంది మిస్ అయ్యారన్నాను కానీ 36 మందే మిస్ అయ్యారని తేలింది, ఇట్లా మేము అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చామని చెప్పలేడు కదా. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాయని చెప్పకపోయినా కనీసం దేశంలో మణిపూర్ అనేదో లేకపోతే రాష్ట్రంలో నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రము ఈ రెండింటి గురించి అన్నా మాట్లాడే పరిస్థితి ఆ సోయి ఉండాలి కదా. అంటే దేశీయ నాయకుడిగా మహారాష్ట్రకి పిలిస్తే ఈయన అంతర్జాతీయ నాయకుడు అవుదాం అనుకున్నట్టున్నాడు, వేరే విదేశాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సరే సార్ పక్కన పెడితే విద్యుత్ ఛార్జీల విషయము, విద్యుత్ విషయంలో
చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ధోరణి ఎలా ఉంటది అనేది మనం బషీర్బాగ్ లో చూడటం జరిగింది. ఏ రకంగా ప్రవర్తించారు, ఆయన ప్రజల దగ్గర నుంచి ఏ రకంగా వసూలు చేయాలనుకుంటాడు, నిరసన వ్యక్తం చేసే వారి పట్ల ఆయన యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంటది అనేది బషీర్బాగ్ అనేది మనకు ఒక క్లియర్ లైవ్ ఎగ్జాంపుల్. అక్కడి నుంచి తీసుకుంటా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇంతకు మించి ప్రజల దగ్గర నుంచి ఆయనకు వసూలు చేయకూడదనో, లేకపోతే ఇచ్చిన మాట మీద నిలబడాలనో, లేకపోతే స్మార్ట్ మీటర్లు బిగించకూడదు అనే ఆలోచన, పూర్తి టెక్నాలజీ లేకపోతే అడ్వాన్స్డ్ అసలు అవన్నీ కనిపెడుతున్న చంద్రబాబు నాయుడు గారు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుకోవద్దు అని ఎక్కడైనా మాట్లాడతాడంటే అది నమ్మటం మన రైతులు మన యొక్క ఆలోచన విధానానికి ఇదే తప్ప చంద్రబాబు నాయుడు గారు వసూలు చేయకుండా ఉంటాడని మనం ఊహించలేము కొమ్మినేని గారు. ఇంకొక విషయం కూడా ఆలోచించాలి. మద్యం విషయంలోకి వచ్చేటప్పటికి మొన్న అసెంబ్లీలో చూడటం జరిగింది కొమ్మినేని గారు. అసెంబ్లీ జరుగుతుంది ఎందుకని నాకు ఆశ్చర్యం వేసింది. ఒక ఎమ్మెల్యే లేచి అయ్యే 10% ఇస్తున్నారు, షాపుల్లో వాళ్ళ లాభాలు సరిపోవట్లేదు, షాపులు నడపలేకపోతారు, 20% చేయండి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఆలోచన ధోరణి కూడా అదే. మేము మిమ్మల్ని అడగలేకపోతున్నాం లోకేష్ గారు, ఇవాళ మీరు అసెంబ్లీలో ఉన్నారు, దయచేసి దీన్ని కొంచెం అర్థం చేసుకోండి. కన్సర్న్ మినిస్టర్ కూడా కాదు లోకేష్ కి విజ్ఞప్తి చేశారు, ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయలేదు, ఎక్సైజ్ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేయలేదు, లోకేష్ గారికి విజ్ఞప్తి చేశారండి. ఆయనే పవర్ఫుల్ అని కదా, చంద్రబాబు గారి కంటే ఇప్పుడు పవర్ఫుల్ ఎవరంటే ఆయనే, మొత్తం అన్నిటినీ చక్రం తిప్పుతుంది ఆయనేనంట కదా. సరే, అది వారు చెప్పకనే మంత్రి బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇంకా చెప్పకనే చెప్పారు మొత్తం అదే అని. ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడితే అట్లా ఎట్లా మాట్లాడతారు అంటారు కదా. అసెంబ్లీలో ఎమ్మెల్యే లోకేష్ గారికి విజ్ఞప్తి చేసినప్పుడు ఎవరి చేతుల మీదుగా నడుస్తుంది అనే విషయాన్ని ప్రజలకి వారే పంపించినట్టు అయింది కదా. సో అసెంబ్లీలో చర్చ ఏంటంటే మద్యంలో వచ్చే లాభాన్ని 10% నుంచి 20% చేయండి అనే రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు లాభంగా కాదని ఇప్పుడు తెస్తున్నారంట చాలా మంది. అందుకనే బెల్ట్ షాపులు అవి పెట్టి ఏదన్నా బయటపడాలని చూస్తున్నారంట. డబ్బులైతే కట్టేశారు గవర్నమెంట్కి లక్షల సంఖ్యలో, లక్షల రూపాయల్లో. ఇప్పుడేమో కింద మీద పడుతున్నారంట. ఆ క్రమంలో భాగంగా అటు పక్క వినియోగదారుల మీద బాతున్నారు, బెల్ట్ షాపులు పెడుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయని మిత్రులు చెబుతున్నారు కొందరు. అదే సార్, ఆ క్రమంలోనే వాళ్ళు డోర్ డెలివరీ దాకా వచ్చిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు ఏదో తెలుగుదేశం కార్యకర్తలు మొత్తం మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, డెఫినెట్ గా మనకి ఇది అవుతుంది అనుకున్నారు. కానీ వారు దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు వారు తీసుకోవాల్సింది వారు తీసుకున్నారు. వీరికి రావాల్సిన దగ్గర వచ్చేటప్పటికి ఎవరైతే షాపులు తీసుకున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో డోర్ డెలివరీ అనే కొత్త స్కీమ్ కూడా పర్మిషన్ ఇస్తారా, మరి అమలు చేస్తారా చేయరా, అది ఎట్లా జరుగుతుంది అవసరం ఉందండి. వాళ్ళని పట్టుకునేది ఎవరు? ఇప్పుడు సోషల్ మీడియా మీద ఫిర్యాదు ఇస్తేనే తీసుకొని ఏపీ పోలీస్ వ్యవస్థ ఆ డీజీపీ ద్వారకా తిరుమలరావు గారికి నమస్కారం చేయాలి. అబ్బా ఎంత బ్రహ్మాండంగా నడుపుతున్నారు సార్ అని. పోలీసు కనీసం ఫిర్యాదు కూడా తీసుకోవట్లేదు. కొడాలి నాని లాంటి వాళ్ళ మీద అర్ధరాత్రికి వెళ్ళినా కూడా పోలీసులు ఫిర్యాదు రిజిస్టర్ చేస్తారు. ఆ తేడా కనపట్లా? సరే, ఈ విషయానికి వచ్చేటప్పటికి స్పష్టంగా ఇంతకు ముందు కూడా మీ డిబేట్ లో చెప్పడం జరిగింది. ఎవరు తప్పు చేసినా నిజంగా వారు తప్పు చేస్తున్నారంటే డెఫినెట్ గా కేసులు కట్టండి. చట్టం ఏ మేరకు అయితే పర్మిషన్ ఇస్తుందో ఆ మేరకు కేసులు కట్టండి, వారిని శిక్షించండి. దాన్ని ఎవరిని కూడా ఏ పార్టీ వారైనా, నేను ఇంక్లూడింగ్ మా పార్టీలో ఉన్నా సరే, మీరు దాన్ని అమలు చేయండి, దాన్ని ఒక క్రమశిక్షణలోకి తీసుకురండి అని స్పష్టంగా కోరటం జరిగింది. దీన్ని అడ్డం పెట్టుకొని దీన్ని సాకుగా పెట్టి కక్ష సాధింపు చర్యలు చేయడం అనేది డెఫినెట్ గా రానున్న రోజుల్లో ఇది ఒక ప్రెసిడెంట్ గా కాదు గారు. ఇప్పుడు లోకేష్ గారి మీద విమర్శలు చేసి గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ప్రశ్నించిన ఎమ్మెల్యేనే అరెస్ట్ ఎమ్మెల్యే కేసులు పెట్టే పరిస్థితికి ఏపీ ప్రభుత్వం పోలీసులు వెళ్ళారంటే ఇక అది మరి ఆయన గతంలో అనేవాడు కదా కిమ్ ప్రభుత్వం లేకపోతే అయ్యి అని అనేవారు. అవన్నీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారా అని అనుమానం రావట్లా? ఒక భయోత్పాద ఒక టెన్షన్ వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో సృష్టించిన తర్వాత జరుగుతున్న అంటే ఈ సూపర్ 6 అమలు చేయలేకపోవడం కానీ, లేకపోతే జరుగుతున్న ప్రభుత్వం యొక్క వైఫల్యాలు కానీ ఇక ఎవరు ప్రశ్నించడానికి వీలు లేకుండా మెజారిటీ సెక్షన్ ఆఫ్ మీడియాని మనం ఎట్లా కవర్ చేసుకుంటున్నాం, ఇంక సోషల్ మీడియాని కవర్ చేస్తే మన వైఫల్యాలు బయటికి రావు అనుకున్నప్పుడు డెఫినెట్ గా ఎండ్ ఆఫ్ ద డే ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఎండ్ ఆఫ్ ద డే ఎవరైతే లబ్ధి చేకూరాలో, లబ్ధి ఆశిస్తా ఉన్నారో ప్రభుత్వం నుంచి, వారికైతే అర్థం అవుతుంది కదా. సోషల్ మీడియా చూస్తే అర్థం కాకుండా చేయాలని తాపత్రయపడుతున్నారు అనుకోండి. చూద్దాం.